రే అబ్బా, నేను అమెరికాకి రావాలి. H1B ప్రాసెస్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ అయితే లైక్ కొట్టు, సబ్స్క్రైబ్ చేయి, ఫాలో కొట్టు. అన్న మార్చ్ వచ్చింది. H1B లాటరీలో నా అప్లికేషన్ కొంచెం సబ్మిట్ చేయాలి. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో సర్పంచ్ గారు అబ్బాయి. సో మార్చ్ అయితే స్టార్ట్ అవుతుంది. మార్చ్ 16th నుంచి 22nd వరకు మీ లక్ టెస్ట్ చేసుకోండి. H1B లాటరీ అయితే ఈ టైం ఫ్రేమ్ లో ఓపెన్ అవుతాయి. ఈ వీడియోలో త్రూఅవుట్ H1B ప్రాసెస్ ఎలా ఉంటుంది, సో H1B ప్రాసెస్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి ఉంటాయి, H1B కి ప్రాసెస్ స్టార్ట్ చేస్తే ఎన్ని డాలర్స్ ఎక్స్పెన్సెస్ అవుతుంది, హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి H1B అప్లై చేయాలంటే, అసలు స్టార్టింగ్ టు ఎండింగ్. సో నా దగ్గర ఉన్న ఇన్ఫో అయితే మీకు షేర్ చేస్తాను. ఐ థింక్ ఇట్ విల్ వర్త్ ఇట్ అనమాట. మీకు అసలు అమెరికాకి రావాలా వద్దా ఈ టైంలో కూడా అనేది టోటల్ కన్ఫ్యూజన్ అన్నిటిని క్లారిఫై చేస్తాను. మీకున్న కన్ఫ్యూజన్స్ అన్ని ఆల్మోస్ట్ క్లారిఫై అవుతాయి ఈ వీడియోలో. అన్న నాకు 6 years ఎక్స్పీరియన్స్ ఉంది, H1B ప్రాసెస్ అప్లికేషన్ సబ్మిట్ చేద్దాం అనుకుంటున్నా, ప్రాసెస్ ఏంది అన్న. నాకు 10 years ఎక్స్పీరియన్స్ ఉంది, సో H1B లాటరీలోకి వెళ్ళాలనుకుంటున్నా, ప్రాసెస్ ఏంది మామ. నాకు H1B అప్లై చేయరా, నువ్వు అమెరికాలో ఉన్నావుగా. సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే నాకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. దట్టు ఇప్పుడు మార్చ్ స్టార్ట్ అయింది కాబట్టి, సో ఫెబ్లో అయితే నాకు రిక్వైర్మెంట్స్ చాలానే వచ్చాయి. సో ఎక్స్ కోలీగ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, సో ఫ్రెండ్స్ కావచ్చు మెయిన్గా. ఇంకా యూఎస్లో ఉన్న వాళ్ళైతే మీ సర్కిల్లో కూడా మీకు చాలా ఉంటాయి అప్లికేషన్స్ అనేది, అంటే రిక్వైర్మెంట్ అనేది అంటే అడుగుతూ ఉంటారు. మా అబ్బాయికి అట్లా H1B ప్రాసెస్ చేయవా, ప్రాసెస్ ఎంత, ఐ మీన్ ఎంత అమౌంట్ అయినా మేము బేర్ చేస్తాం, ఇన్వెస్ట్ చేస్తాం అని. సో అమెరికా అంటే అంత డ్రీమ్ కదా, అలా డ్రీమ్స్తోనే అందరూ ఫుల్ఫిల్ అవుతుంటారు. సో ఈ డ్రీమ్స్ కోసం మీరు అచీవ్ చేయడానికి కోసం ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, స్మూత్ రూట్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్ గా H1B అనేది వర్క్ పీస్ అనమాట. నేనైతే మాస్టర్స్ కి వచ్చాను. మాస్టర్స్ కాకుండా డైరెక్ట్ H1B కనుక మనం ఫైల్ చేసుకున్నట్టయితే డైరెక్ట్ ఇక్కడికి వచ్చి డైరెక్ట్ వర్క్ చేయొచ్చు. సో నో నీడ్ టు గో ఫర్ ఎడ్యుకేషన్ అనమాట. సో ఈ H1B అనేది మార్చ్ లో ఫైల్ చేస్తారు అన్ని కంపెనీస్. అంటే మీకు స్పాన్సర్ ఉండాలి. సో ఇండియాలో వర్కింగ్ చేసే వాళ్ళకైతే సపోజ్ TCS, IBM, టెక్ మహీంద్రా, వీళ్ళకి ఏంటంటే బేస్డ్ ఆన్ దేర్ క్లయింట్స్ అండ్ దేర్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ బట్ బేస్ చేసుకుని వాళ్ళ అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేస్తారు. ఇది వన్ వే అనమాట. నేను ఈ వన్ వే గురించి మాట్లాడను. నా సెకండ్ వే అంటే మేనేజర్తో వద్దు, మా కంపెనీతో సంబంధం లేదు, ఎవరైనా స్పాన్సర్షిప్ దొరికితే యూఎస్ నుంచి, సో యూఎస్ బేస్డ్ కంపెనీస్తో మీకు స్పాన్సర్షిప్ అయితే వస్తే యూ కెన్ గో ఫర్ ద లాటరీ అనమాట. సో లాటరీకి ఏం పెద్ద డాలర్స్ ఏం ఎక్స్పెన్సెస్ లేదు. ఐ మీన్ యూఎస్ఐఎస్ ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ చేసిందని చెప్పారు. కరెంట్ అయితే సేమ్ ప్రైజెస్ ఉన్నాయి, $10. సో ఇంక్లూడింగ్ లాయర్ అండ్ ఆల్, బేస్డ్ ఆన్ దర్ కన్సల్టెన్సీ అండ్ కంపెనీ బేస్డ్ నామ్స్ ప్రకారం దే చార్జ్ చేస్తారన్నమాట. సో మీ సర్కిల్లో మీ రిలేటివ్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైతే అమెరికాలో ఉన్నారో వాళ్ళతో టచ్ బేస్ అయ్యి, నేను ఇలా రావాలనుకుంటున్నాను, నాకు ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, నీ రెజ్యూమ్ షేర్ చేసి, సో నీ థాట్స్ అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అది పెద్ద ప్రాసెస్ ఏం కాదు. ఇక్కడ యూఎస్ బేస్డ్ కన్సల్టెన్సీస్, సిస్టర్ కంపెనీస్ ఇండియాలో ఉంటాయి. సో అప్రోచ్ అయ్యి మీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. తొందరగా వెళ్ళి స్టార్ట్ చేసేసేయండి. ఇంకో 10 days మీకు యూఎస్లో ఏదైతే కంపెనీ ఉందో మీ డీటెయిల్స్ అన్ని తీసుకొని ఇక్కడ యూఎస్ఐఎస్ ఐ మీన్ H1B లాటరీలోకి మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తారు. సో వన్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత లక్కీ డ్రాలో మీ అప్లికేషన్ అనేది పిక్ అయితే, సో ఫ్రమ్ దేర్ మీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఇంకా మీ స్పాన్సర్షిప్ ఇచ్చిన కంపెనీతో గెట్ బ్యాక్ అయ్యి, సో H1B ఫైలింగ్కి సమ్ $6,000, $5,000 సంథింగ్ ఛార్జ్ చేస్తారు. అది మీరు కనుక్కొని కేర్ఫుల్గా ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. సో బేసిక్గా H1B ఫైల్ చేయాలంటే ఐ థింక్ అట్లీస్ట్ 8 to 12 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. త్రూఅవుట్ మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, టెక్నికల్ బ్యాక్గ్రౌండ్, మీకు ఐటీ నాలెడ్జ్ ఇంకా ఉంటే అవన్నీ ప్లస్ అనమాట. ఇక్కడికి వచ్చినాక జాబ్ సెర్చ్కి అంత ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కంపెనీ సైడ్ నుంచి సపోజ్ IBM, విప్రో నుంచి వస్తారు కదా, వాళ్ళకైతే ప్రాజెక్ట్ రెడీగా ఉంటుంది, క్లయింట్ రెడీగా ఉంటారు. సో ఇండియాలో చేసే సేమ్ జాబ్ కాబట్టి ఇక్కడికి మూవ్ అయిపోతారు ఈజీగా. సో సెకండ్ పార్ట్ అన్నాను కదా, ఇక్కడ ఎవరైతే అవుట్ సైడ్ స్పాన్సర్షిప్ నుంచి, కన్సల్టెన్సీ నుంచి పిక్ అయ్యి, వాళ్ళు లాటరీలో పిక్ అయ్యి స్టాంపింగ్కి వెళ్ళి వాళ్ళు ఇక్కడికైతే వస్తారో, వీళ్ళ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఇట్లాగే వస్తారు. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఇలా వచ్చారు లాస్ట్ ఇయర్ అయితే ఎలా ఉంటుంది అసలు, మల్టిపుల్ ఎంట్రీస్ లేవు కాబట్టి, సో మీరందరూ మీ లక్ని అయితే టెస్ట్ చేసుకోవచ్చు. లాస్ట్ టైం అయితే ఒక్కొక్కరు 20, 30, 80 పిక్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మా ఫ్రెండ్ నాకు తెలిసిన అతనికి 35 పిక్ అయ్యి. సో మల్టిపుల్ వేయడానికి ఇప్పుడు ఛాన్స్ అయితే లేదు కాబట్టి దెర్ ఈజ్ లాట్ మెనీ ఛాన్సెస్ అనమాట. ఒకసారి అప్లికేషన్ సబ్మిట్ చేస్తే మీకు లక్ ఉంటే పిక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వన్స్ మీ ఎంప్లాయర్, మీ స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళు మీకు గెట్ బ్యాక్ అయ్యి మీ ప్రాసెస్ అనేది స్మూత్గా తీసుకెళ్తారు. లాయర్ మీ ఎక్స్పీరియన్స్ని రివీల్ చేసుకొని మీరు సమ్ సర్టిఫికేషన్స్ అన్ని కంప్లీట్గా అయ్యి మీ ట్రావెల్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని ఫ్లై అవుతారు. సో డేట్లో ఎప్పుడు అన్నప్పుడు ఇమిగ్రేషన్ చెక్ అయ్యి వచ్చిన వెంటనే నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫ్రమ్ దేర్ ఇక్కడ ఉన్న కంపెనీ మీకు లీగల్గా మీ మార్కెటింగ్ అయితే స్టార్ట్ చేస్తాయి. మీరు ఏ టెక్నాలజీ వచ్చారో వాళ్ళ దాంట్లో. అంటే సేమ్ ఇండియాలో ఎలా అయితే జాబ్ సర్చ్ చేసుకుంటామో యూఎస్లో కూడా అలా సేమ్ జాబ్ సర్చ్ అయితే చేసుకోవాలి. మీకు రాగానే ప్రాజెక్ట్ ఉండి వెళ్ళి వర్క్ చేసుకుని ల్యాప్టాప్ ఇచ్చాను అయితే చెప్పరు. సో కొన్ని స్ట్రగుల్స్ అయితే ఉంటాయి ఫస్ట్ 3 months వరకు. రైట్ నౌ మార్కెట్ అనేది కొంచెం డౌన్ ఉంది కాబట్టి యూఎస్లో కొంచెం టఫే. బట్ రావద్దయితే రాకండి అని అయితే నేనైతే చెప్పను. యా, ఇట్స్ మీ డ్రీమ్ కదా, అందరికి యూఎస్ రావాలని ఉంటుంది. మార్కెట్ అయితే టఫ్ ఉంది. బట్ మీ లక్ ఎలా ఉంటుందో ఒకసారి టెస్ట్ చేసుకున్నాను. వచ్చిందంటే యా యూ కెన్ సీ దట్ ఎక్స్పీరియన్స్ కదా, ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ కదా అమెరికా కూడా. సో మీరు వచ్చినారంటే మీకు ఐడియా వస్తుంది వాట్ అని. మీ పిక్ అయినా కొంచెం డిలే చేసుకోరండి, ఎందుకంటే రైట్ నో మార్కెట్ అయితే అంత అప్లేదు. సో మీరు ఇక్కడికి వచ్చి 3-4 months స్ట్రగుల్ అయ్యి సో మళ్ళీ బ్యాక్ టు ఇండియా అంటే అది వర్స్ట్ సినారియో. సో కాబట్టి సో ఇయర్ నేనైతే లాటరీలోకి వెళ్ళొద్దు అని చెప్పను, వెళ్ళండి. వెళ్ళినాక ఇక్కడ యుఎస్లో మీ కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో, కొలీగ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒకసారి అప్రోచ్ అవ్వండి. హౌ ఈజ్ ద మార్కెట్ నౌ, నా టెక్నాలజీకి ఎట్టుంది ఏంటి అని ఒకసారి వాళ్ళతో అప్రోచ్ అయిన తర్వాత ఫ్లై అయ్యేదానికి ట్రై చేయండి. మేబీ ప్రాబబ్లీ నాట్ దిస్ ఇయర్, మేబీ నెక్స్ట్ ఇయర్ అనమాట. ఇక్కడికి వచ్చిన వెంటనే మీరు ఏంటంటే మీ జాబ్ సర్చ్ అనేది స్టార్ట్ చేయాలి కదా. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్లస్ H1B ఉన్న హోల్డర్స్ కూడా ఫుల్గా ఉన్నారు. సప్లై అండ్ డిమాండ్ అనేది బ్యాలెన్స్ లేదనమాట. సో ఈ ఇయర్ అయితే నేనైతే ఫ్లై అవ్వండి అని చెప్పను, బెటర్ టు స్టే అనమాట. వచ్చినా కూడా మీరు అప్రూవ్ చేసుకొని కీప్ ద స్టేటస్. నేను చెప్పాను కదా ఇంతకుముందు మీ ఎంప్లాయీకి బెనిఫిట్స్ ఏంటని. సో మీకు ఏ కంపెనీ అయితే స్పాన్సర్ చేస్తుందో వాళ్ళు మిమ్మల్ని తీసుకొచ్చిన వెంటనే సో మనకి క్లయింట్కి ప్రొజెక్ట్ చేసి దే కెన్ గెయిన్ సమ్. వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది, మీరు అమెరికాకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. మీరు సేమ్ కంపెనీలో ఉండి వాళ్ళు స్పాన్సర్ చేయకపోతే మీరు యూఎస్ రాలేరు కదా. సో ఇది ఒక షార్ట్ కట్ వే అన్నమాట. లక్కని అయితే టెస్ట్ చేసుకోండి, రావద్దు రండి అని చెప్పను. ఇట్స్ అప్ టు యూ. మీ క్లోజ్ సర్కిల్లో అమెరికాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అప్రోచ్ అవ్వండి. అరే మావ, నేను అమెరికా రావాలనుకుంటున్నా, ఏంటి పరిస్థితి, ఎలా ఉంది మార్కెట్, ఎవరు రావచ్చా రాకూడదా, ఇవన్నీ కనుక్కోండి. ఏమంటానంటే రమ్మనే చెప్తాను, వచ్చి ఈ ఫ్లేవర్ కూడా ఎంజాయ్ చేయాలి కదా. హార్డ్ స్ట్రగుల్స్ ఉన్నా కూడా జస్ట్ హ్యావ్ ఎ ట్రై అనమాట. పోయేది ఉంది, మహా అయితే వచ్చి అమెరికా చూసి వెళ్ళిపోయామన్నట్టు ఉంటుంది, ప్రాబ్లం అయితే లేదు. ఈ లాటరీలో H1Bలో పిక్ అవున వాళ్ళకి మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. దీని అమ్మాయి అమెరికానేనా, ఇంకేరే కంట్రీస్ ఏం లేవా, లేకపోతే నెక్స్ట్ ఇయర్ ట్రై చేయండి అంతే. డిసప్పాయింట్ అయితే అవ్వద్దండి, కానీ ఏదో ఒక రోజు అమెరికాకు రావాలి కాబట్టి ట్రై చేస్తూనే ఉండండి. అంతా బాగుంది కానీ అన్న, ఈ H1Bలు కన్సల్టెన్సీ డీటెయిల్స్ ఎలా కనుక్కోవాలి ఏంటి అని అంటారా? చెప్పాగా, అమెరికాలో ప్రతి ఒక్కరికి ఒక ఫ్రెండ్ ఉంటాడు, చెడ్డీ ఫ్రెండ్ ఉంటాడు, దోస్తు ఉంటాడు. ఆ దోస్తులను అడిగి కనుక్కోండి. మీకేమైనా హెల్ప్ కావాలంటే కామెంట్స్ లో మెన్షన్ చేయండి, నేనైతే మీకు హెల్ప్ చేస్తాను. డాక్యుమెంట్స్ అయితే మీకు ఇండియా కొరియర్ చేస్తారు. మీరు ఇంకా DS-160 ఫామ్ ఫిల్ చేసుకొని మీరు వీసాకి అయితే వెళ్ళాల్సి వస్తుంది అనమాట. అది చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కోల్కతా, ఢిల్లీ ఇలా ఉంటాయి. సో మీరు DS-160 కేర్ఫుల్గా ఫిల్ చేసుకొని మా ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది ఏంది, సో ఎవరు అని డీటెయిల్గా మీరు ఒకసారి యూట్యూబ్లో కూడా సెర్చ్ చేయండి, మల్టిపుల్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో అక్కడైతే మీ లక్ ఇక్కడ లాటరీలో తగిలింది కదా అనుకొని మీకు ఏదో వీసా వచ్చేస్తుంది అనుకోకండి. వీసా ఇంటర్వ్యూలో కూడా డినైడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కేర్ఫుల్గా అయితే వెళ్ళండి. సో బెటర్ ఒకసారి ప్రిపేర్ అయ్యి డీటెయిల్గా వెళ్ళండి. ఏ క్వశ్చన్స్ అడుగుతారు అని ఒక ఐడియా ఉంటుంది కదా. మీరు ముందు యూట్యూబ్లో కొన్ని సెర్చ్ చేసుకుని వెళ్తే బెటర్ అనమాట, క్లియర్ అయిపోద్ది. సో వన్స్ అది అయిపోయిన తర్వాత మీకు మీ పాస్పోర్ట్లో అయితే మీ స్టాంపింగ్ అయితే వచ్చేసింది. సో మీ ఫోటో విత్ అమెరికన్ లోగోస్ అంతా, సో ఆ వీసా కాపీ అయితే వస్తుంది. దెన్ మీరు ఆల్రెడీ ఇండియాలో వర్క్ చేస్తున్నారు కదా, దాన్ని బట్టి నోటీస్ పీరియడ్ సర్వ్ చేసి, సో మీకు స్పాన్సర్షిప్ ఇచ్చారు కదా కన్సల్టెన్సీ వాళ్ళు, వాళ్ళతో మీరు ఒకసారి డిస్కస్ చేసి ఎప్పుడు రావడం బెస్ట్ అని వాళ్ళ సజెషన్స్ తీసుకొని మీరైతే యూఎస్కి ఫ్లై అవ్వచ్చు. సో యాజ్ ఆఫ్ నో నేనైతే H1B లాటరీస్ అందరూ వేసుకోండి చెప్తాను, ఎందుకంటే ఇయర్లీ వన్సే కదా ఛాన్స్ వచ్చేది. సో అది వేసుకునేటప్పుడు ఎస్, గో ఫర్ ఎ బ్యాక్గ్రౌండ్ చెక్. ఒకసారి బ్యాక్గ్రౌండ్ చెక్ వెళ్ళి సో స్పాన్సర్ ఎలా ఉంటాడు, ఎంప్లాయర్ ఎలా ఉంటాడు, సో అతని పేమెంట్స్ ఎలా ఉంటాయి, వెదర్ ఇట్ ఈస్ జెన్యూన్, వర్తా మనం అమెరికాకి స్పాన్సర్షిప్తో వెళ్ళడం, ఈ కన్సల్టెన్సీతో వెళ్ళడం, చాలా అయితే ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ చెక్ అనేది ఇంపార్టెంట్, మనీ లాస్ అవ్వకుండా ఉంటాయి. సరే అబ్బాయి, ఇంకైతే ఉంటాను.
నెక్స్ట్ వీడియోలో మీకు ఇన్ డీటెయిల్ ఎన్ని డాలర్స్ అవుతాయి, ఎంత అవుతుంది, అసలు H1Bకి జెన్యున్గా ఇంత అవుతుందా అని అనుకుంటూ ఉంటారు కదా, ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకే.